హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు మరో కొత్త బీచ్ని అయితే పరిచయం చేయబోతున్నాను. అదే పూడిమడక బీచ్. ఇది మన అచ్యుతాపురం జంక్షన్ నుంచి మనకు పూడిమడక అయితే 8 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇక్కడికి డైరెక్ట్గా బస్సెస్ అయితే 1-2 ఉంటాయి. సో అచ్యుతాపురం జంక్షన్ వరకు చాలా బస్సెస్ ఉంటాయి. అక్కడ వరకు వచ్చి అక్కడ నుంచి ఏదైనా ఆటో అయినా లేకపోతే మీ ఓన్ వెహికల్ అయినా బెస్ట్ సజెషన్ అని చెప్తాను. సో మనం అయితే ప్రజెంట్ అయితే పూడిమడక విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మన యొక్క వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసేసి మనం అయితే ఈ యొక్క బీచ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఏంటంటే ఈ యొక్క బీచ్ లోపలికి, సముద్రం లోపలికి అయితే ఇక్కడ ఉన్న ఫిషర్మెన్స్ అయితే మనల్ని అయితే తీసుకొని వెళ్ళారు. సో లోపల అయితే మాత్రం చాలా బాగుంది. మీరైతే మాత్రం ఈ వీడియో అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చాక మనకి ఈ యొక్క బోటింగ్ టైంలో చిన్న ప్రమాదం అయితే జరిగింది. అదైతే మీరైతే చూస్తే మాత్రం చాలా షాక్ అవుతారు. మేమైతే చాలా భయపడ్డాం. సో మీరు కూడా చూసేయండి. మన కోసం బోట్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇదే మన కోసం తీసుకువెళ్తున్న బోటు. సో వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడుతున్నారు ఈ యొక్క బోట్ని వాటర్లోకి తీసుకొని వెళ్ళడానికి. చూసారా ఎంత వెయిట్ ఉంటే ఎంత మంది ఈ యొక్క బోట్ని తీసుకుని వెళ్తారో మీరే ఆలోచించండి. సో వీళ్ళ కష్టం మాత్రం మామూలుగా లేదు. నేనైతే మాత్రం వెళ్ళి వచ్చేసాక అర్థమైంది వీళ్ళు ఇంత కష్టపడతారా అని చెప్పేసి. సో మనమైతే ఈ యొక్క బీచ్లోకి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల వీళ్ళైతే మనల్ని తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నారు. సో మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం వీళ్ళని రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు తీసుకెళ్తారంట. సో వాళ్ళకి టైం ఉంటే. సో వీళ్ళు ఏంటంటే ఆఫ్టర్నూన్ మళ్ళీ ఈ యొక్క ఫిషెస్ కోసం వెళ్ళడానికి అయితే వెంటనే వచ్చేయాలని చెప్పేసి మేమైతే లోపల ఒక 1 అవరే ఉన్నాం. సో అదే థర్స్డే టైంలో అయితే మాత్రం వీళ్ళకి లీవ్ ఉంటుందంట. సో ఆ టైంలో మాత్రం వస్తే మాత్రం డే అంతా కూడా మనం అయితే సముద్రంలో అయితే ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. సో మన యొక్క బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ అయితే మాత్రం. చూసారు కదా, అంత పెద్ద కరెంటు వచ్చి కొట్టినప్పటికీ కూడా అందరూ కూడా ఈ బోట్లోనే ఉన్నాం. ఎవరు కూడా కిందకైతే పడలేదు. అందువల్ల మేమైతే చిన్న ప్రమాదం అని అనుకుంటున్నాను. లేకపోతే మాత్రం చాలామంది ఇబ్బంది పడతారు. చూసారు మా వాళ్ళ రియాక్షన్ అంతా కూడా షాక్ అయిపోయారు ఒక్కసారిగానే. ఎవరు ఇంకా నిలబడ్డానికి కూడా అసలు ధైర్యం చేయలేదు. అంత గట్టిగా అయితే ఈ యొక్క కళ్ళు అయితే వచ్చాయి. డైలీ వెళ్తారు వీళ్ళైతే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంత రిస్క్లో వెళ్తున్నారంటే జాలర్లందరికీ కూడా హ్యాట్సాప్ చెప్పాల్సిందే మనం అయితే మాత్రం. చూసారా మనకి ముందు కనిపిస్తున్నారు కదా ఈ వైట్ టీ షర్ట్, నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ ఒక ఇద్దరు అయితే మాత్రం మనతో వచ్చారు. సో వాళ్ళైతే మాత్రం చాలా బాగా మాకైతే గైడ్ చేశారు. సో మీరు వచ్చేటప్పుడు మాత్రం ఈ లోపలికి వస్తే మాత్రం చాలా రిస్క్ అని ఫీల్ అయ్యారండి. ఎందుకంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు లోపలికి వచ్చాక. ఒక్కసారిగా ఈ సముద్రం లోపలికి వచ్చాక ఈ అల్లవి మనకి డైరెక్ట్గా తగులుతూ ఉంటే మనకైతే చాలా భయం అయితే వస్తుంది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఎంజాయ్ అయితే చేస్తారు, కానీ రిస్క్ అయితే మాత్రం 100% ఉంటుంది. అది మాత్రం మైండ్లో పెట్టుకునే లోపలికి అయితే రండి. ఎటువంటి రిస్క్ కూడా చెయ్యొద్దు. లోపలికి వచ్చాక కూడా వాళ్ళు ఏం చెప్తే అలానే ఫాలో అవ్వండి. సో మనమైతే ఈ యొక్క రాయి కనిపిస్తుంది కదా, ఆ రాయి దగ్గరికి అయితే తీసుకొని అయితే వెళ్ళమని చెప్పాం. వాళ్ళైతే ప్రజెంట్ అయితే మనల్ని అక్కడికే తీసుకొని వెళ్తున్నారు. సో ఎవరైనా లోపలికి వచ్చినప్పుడు ఈ వాటర్ అంటే భయం ఉన్న వాళ్ళు అయితే మాత్రం అస్సలు రావద్దు. ఎందుకంటే మన పక్కనే ఉంటుంది కదా వాటర్. సో చాలా అంటే చాలా భయం వేస్తుంది. సో మీరు మాత్రం ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొనే ఈ లోపలికి అయితే రండి. సో మీకైతే చూపించే ప్రయత్నంలో అయితే మాత్రం నేనైతే ఈ వీడియో అయితే మాత్రం చాలా ఇదిగా షూట్ చేశాను. కానీ నిలబడడం అయితే చూసారా, ముందు కనిపిస్తున్నారా, చాలా ఇబ్బంది పడుతూ నిలబడుతున్నారు. సో మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క బీచ్లోకి వద్దాం అనుకుంటే మాత్రం నవంబర్ ఆ తర్వాత వస్తే మాత్రం బాగుంటుందంట. ఎందుకంటే ఇంత ఎక్కువ అలలు అయితే రావంట. సో సముద్రం కూడా చాలా డీసెంట్గా ఉంటుందంట. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ఆ మంత్లో వస్తే మాత్రం బాగుంటుందంట.
సో ఇప్పుడైతే మాత్రం కొంచెం హెవీ ఇవి అల్లలు అయితే ఎక్కువగా ఉన్నాయి కదా, సో ఆ టైంలో అయితే ఉండవంట. వీళ్ళైతే మనకైతే మన దగ్గర ఈ యొక్క రాయి దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ రాయి దగ్గరలోకి వచ్చాక మనకైతే ఇక్కడ ఈ బోట్ యొక్క మోటార్ అయితే ఆఫ్ చేసేసి ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం అయితే స్పెండ్ చేసాం. సో ఇక్కడ వీళ్ళకి టైం అవుతుంది అన్నారని చెప్పేసి మనం అయితే ఎర్లీగానే రిటర్న్ అయిపోయాం. కానీ లేకపోతే మనం అయితే చాలాసేపు ఉండాలని అయితే అనిపించింది నాకైతే మాత్రం. చూసారా ఎంత వాటర్ లోపల కూడా అసలు ఈ ఫ్లో అసలు ఉంటుందని అయితే నేను అనుకోలేదు. లోపలికి వచ్చాకే తెలిసింది ఎంత ఓవర్ఫ్లో ఉంటుందని చెప్పేసి. సో మీరు కూడా అసలు తక్కువ అంచనా వేసి అయితే లోపలికి అయితే రావద్దు. చూసారా ఎంత స్పీడ్గా ఉందో ఈ యొక్క అల్లంతా కూడా. లోపల కూడా మేము మోటార్ ఆఫ్ చేసిన టైం కూడా ఈ విధంగానే ఉంది, ఇంకా ఆన్ చేయలేదు కూడా. మేము హాఫ్ అన్ అవర్ ఇలాంటి ఫ్లోలోనే ఉన్నాం. చాలామంది అయితే వాటర్ అంటే భయం ఉన్న వాళ్ళు అస్సలు 1% కూడా మీరైతే మాత్రం రావడానికి అయితే ప్లాన్ చేసుకోవద్దు. అసలు మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు, కానీ నిలబడడానికి అయితే మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే అంత భయపడ్డారు. ఆ యొక్క అల్ల కొట్టే టైంకి ఇంకా ఒక్కసారి అందరూ ఇదైపోయారు. లేకపోతే లోపల అయితే చాలా చేద్దాం అనుకున్నారు, కానీ ఎవరు కూడా అయితే అంత రిస్క్ అయితే చేయలేకపోయారు. నెక్స్ట్ చూసారా, మీకు కనిపిస్తుంది కదా చివరిన మీకు అది సేతుపాలెం కొండ. ఆ సేతుపాలెం కొండ పై నుంచి కూడా నేనైతే వీడియో అయితే తీశాను, ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, అది కూడా చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ కొండ దగ్గర అయితే మాత్రం. ఇక్కడ నుంచి మనకి 2 కిలోమీటర్సే ఉంటుంది ఈ యొక్క పూడిమడక బీచ్ నుంచి. సో మీరు ఎప్పుడైనా వస్తే అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికైనా రండి, లేకపోతే ఇక్కడికి వస్తే మాత్రం అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సేతుపాలెం బీచ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మన రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి మనం అయితే ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం. సో వీళ్ళైతే మాత్రం రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇది పట్టుకోవడానికి అది వీలు ఉంటుందన్నా, దీని ఏం దొరుకుతారు వేస్తాం అంటే తోడెట్టుకు ఎత్తుతాం. ఓకే ఓకే. తమ్ముడు బెల్లత్రా దీనికి బల్ల అయితే ఇసురుతుంది, బోట్ ఇసురుతుంది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు రిటర్న్. ఓకే, అందుకే బోట్కి బల్ల ఇసురగట్ట ఉండదు. సక్సెస్ఫుల్గా నా యొక్క సముద్రపు జర్నీ అయితే కంప్లీట్ చేసేసాను. సో ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు కావాలనుకుంటే మాత్రం నా యొక్క ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా సబ్స్క్రైబ్ చేయించి నా ఛానల్కి సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీ అందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇంతటితో అయితే నా వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా వస్తే మాత్రం ఈ యొక్క ఫిషర్మెన్స్ చెప్పే ప్రికాషన్స్ తీసుకునే మీరైతే లోపలికైతే వెళ్ళండి తప్ప ఎటువంటి రిస్క్ అయితే చేయొద్దని అయితే నేను కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విరాజ్.